రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్లో కార్పొరేట్ కంపెనీల మార్జిన్ తగ్గించి ఇవ్వడానికి నిరసిస్తూ ఏప్రిల్ 1న బంద్కు తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు మల్కాజ్గిరిలో తెలంగాణ వివిధ రిటైల్ షాపుల యజమానులు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 350 ఉన్న చికెన్ రేటు 3 రోజుల్లో 250కి ఎలా వచ్చింది? దీనిపై కార్పొరేట్ కంపెనీలు సమాధానం ఇవ్వాలి. తమకు మార్జిన్ తగ్గించడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇటు షాపులో రెంటు, వర్కర్ల జీతాలు చెల్లించలేక రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం ఆలోచించి మార్జిన్ పెంచే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ 3 రోజుల్లో సానుకూలంగా స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, మన డిమాండ్స్ ఏమున్నాయో 1, 2, 3 అలాంగ్ చేయకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు, గవర్నమెంట్ అర్థమయ్యేటట్టు మాట్లాడదు సార్. ఒక 10 ఇయ్యాల అందరు ఇంటే ఉంటారు. ఇంకా ముందు ఇంకా 3 షేర్స్ వేసి తిననా మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. మేము ఈరోజు మల్కాయిలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి కంపెనీలు రేటు అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ చేస్తూ ఇప్పుడు ఒకటేసారి మా రిటైల్ సంస్థల మీద పడి మార్జిన్ లేకుండా చేసినాయి. కాబట్టి మేము కంపెనీలకు నిరసనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి మాకు మార్జిన్ వచ్చిన దాకా నిరావరిక బంద్కు పిలుపునిస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి మా డిమాండ్ ఏంటంటే, మాకు ఇంతకుముందు 1.65 స్కేల్ రేట్ ఉండే దాన్ని 1.75 స్కేల్ రేట్ చేయాలని మేము కంపెనీలను డిమాండ్ చేయడం జరిగింది. మా డిమాండ్ కూడా కాదు అది, మా పబ్లిక్ మీద కూడా భారం పడుతుంది. అది ఇంతకుముందు నిన్న మొన్నటి వరకు 350 రూపాయలు పేపర్ రేట్ ఉండే దాన్ని సడన్గా ఒక 3 రోజుల కింద 350 ఉండే ఈ రోజుకు దాన్ని 267 రూపాయలకి తీసుకొని వచ్చిర్రు. అంత తొందరగా ఎలా మార్కెట్ని డౌన్ చేయగలుగుతారు వీళ్ళు? ఇన్ని రోజుల నుంచి ఏం జరిగింది పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. మేము ఎప్పుడైతే మా డిమాండ్ వల్ల మాకు లాస్ అవుతూ పబ్లిక్ కూడా లాస్ అవుతుంది కాబట్టి మేము ధర్నాకు పిలుపునియంగానే ఈ కంపెనీలు ఇప్పుడు మార్జిన్ తగ్గించడం జరుగుతుంది. కాబట్టి మాకు యథావిధిగా మా మార్జిన్ ఇచ్చి 1.75 స్కేల్ రేట్ని వచ్చేదాకా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి గవర్నమెంట్ కూడా ఈ కంపెనీలను కట్టడి చేయాలని కోరుతూ మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అన్ని అసోసియేషన్లకు వెళ్ళి అన్ని డిస్ట్రిక్ట్లకు వెళ్ళి బంద్కు పిలుపునియడం జరిగింది. మేము ఈ విషయం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోపోదలుచుకున్నాం. గవర్నమెంట్ కూడా ఆలోచించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్, మా చిన్న రిటైల్ సంస్థలు మేము పోయి వేరే కంపెనీలలో జాబ్ చేసుకునేది లేదు. చిన్న మా కాళ్ళ మీద నిలబడి మేము బిజినెస్ చేసుకొని బతికేటోళ్ళం. రోజు 1000-2000 సంపాదించుకుంటూ మాకు కూడా అది కూడా లేకుండా మా పొట్ట కొడుతూ పెద్ద కంపెనీల పొట్ట నింపుతున్న పెద్ద కంపెనీలు నింపుకోవాలని చూస్తున్నాయి. దీనిపైన గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి ఈ పెద్ద కంపెనీలను కట్టడి చేసి మాకు మార్జిన్ ఇవ్వాలి. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరికీ వాళ్ళకు కంపెనీలకు చాలా సబ్సిడీ ఉంటాయి, మా రిటైల్ సంస్థలకు ఏం లేవు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి మాకు ఎంతైతే మార్జిన్ ఇస్తే చిన్న రిటైల్ సంస్థలు బతకగలుగుతాయో మా మార్జిన్ మీ గవర్నమెంట్ దృష్టి ప్రకారం పెట్టి చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి శాసన మండలిలో కూడా అసెంబ్లీలో కూడా దీనిపై దృష్టి పెట్టి మాట్లాడి ఎమ్మెల్యేలు గారు కూడా మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకుపోవాలని, సీఎం గారు కూడా దీని మీద స్పందించాలని మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి కోరడం జరుగుతుంది.